నామినేటెడ్ పదవుల అంశం తెలంగాణ కాంగ్రెస్లో చిచ్చు పెడుతోంది. ఆశావహులు కొత్త లింకులు పెడుతున్నారు. నామినేటెడ్ పోస్టులు ఇవ్వకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు కేటాయించాలన్న డిమాండ్ను ముందుకు తెచ్చారు. జెడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్ పదవులు ఆశిస్తున్నారు. లేకపోతే సీట్లిచ్చే పార్టీలోకి పోతామని చెప్పడం టీపీసీసీకి ఇప్పుడు తలనొప్పిగా మారింది. సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ నేతలు కొత్త డిమాండ్లపై ఇన్సైడ్ స్టోరీ. నామినేటెడ్ పోస్టుల భర్తీలో జరుగుతున్న జాప్యంతో తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో అసహనం వ్యక్తమవుతోంది. ఇప్పటికే కొన్ని పదవులను ఇచ్చిన ప్రభుత్వం మరికొన్నింటిని పెండింగ్ లో పెట్టింది. రాష్ట్రం ఆవిర్భవించిన 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో నామినేటెడ్ పదవుల కోసం పోటీ ఎక్కువగా ఉంది. దీంతో భర్తీ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. పదవులు తక్కువ, ఆశావహులు ఎక్కువ. అందరినీ సర్దుబాటు చేయటం కష్టం. దీంతో కొందరికి పార్టీ పదవులు ఇస్తామని చెప్పి మరికొందరికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలన్న ప్లాన్ లో ప్రభుత్వం ఉంది. టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన మహేష్ కుమార్ గౌడ్ కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నారు. అలాగే జిల్లా కాంగ్రెస్ కమిటీలను కూడా పునర్వ్యవస్థీకరించే అవకాశం ఉంది. దీంతో ఇటు టీపీసీసీ, అటు డీసీసీల్లో కొందరికి స్థానం కల్పించి కీలకమైన నేతలకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలన్న ఆలోచన చేస్తోంది టీపీసీసీ. మరోవైపు నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న నేతలు ప్రభుత్వ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో ఈ పరిస్థితి కాస్త ఎక్కువగా ఉంది. మంత్రి పొన్నం ప్రభాకర్ ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో గెలుపు కోసం కృషి చేసిన నేతలు గంపెడాశలతో పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవిని తన అనుచరుడు లింగమూర్తికి, హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పోస్టును కంది తిరుపతి రెడ్డికి ఇప్పించుకున్నారు మంత్రి పొన్నం. ఇదే అదనుగా హుస్నాబాద్ నియోజకవర్గంలోని మిగిలిన నామినేటెడ్ పదవులపై పార్టీ సీనియర్ నేతలు నజర్ పెట్టారట. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన నాయకులకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలనే డిమాండ్ ఉంది. దీంతో నియోజకవర్గంలోని కాంగ్రెస్ సీనియర్ నేతలు మంత్రిని కలిసి లాబింగ్ చేసుకుంటున్నారు. పొన్నం సిఫారసు చేస్తే పోస్టు వస్తుందన్న ఆశతో ఉన్నారు. ఒకవేళ నామినేటెడ్ పదవులు దక్కకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు ఇవ్వాలన్న డిమాండ్ ను ముందుకు తెస్తున్నారు. జెడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్ పదవుల్లో అవకాశం కల్పించాలని కోరుతున్నారు. అటు నామినేటెడ్ పదవో, అటు స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్టో ఏదో ఒకటి ఇవ్వకపోతే కాంగ్రెస్ ను వీడేందుకు కొందరు నేతలు రెడీ అవుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో అప్పటి పరిస్థితికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలన్నది కొందరు నేతల ఆలోచన. కాంగ్రెస్ టికెట్ దక్కకపోతే బీఆర్ఎస్, బీజేపీలో సీటు ఇచ్చే పక్షంలోకి వెళ్లి హస్తం పార్టీకి చెక్ పెట్టాలన్నది కొందరు నేతల ప్లాన్. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఇది కొత్త తలనొప్పికి దారితీసే అవకాశం ఉంది. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకత్వం పదవులు ఆశిస్తున్న నేతలను ఎలా సర్దుబాటు చేయాలా అని టెన్షన్ పడుతోంది. అయితే ఎన్నికల సమయంలో జంపింగ్స్ కామన్ అంటూ అప్పుడు చూడొచ్చులే అన్న ఆలోచనలో కొందరు నేతలున్నారు. అయితే మంత్రి పొన్నం ప్రభాకర్ తన అనుభవాన్ని ఎలా ఉపయోగిస్తారు, ఎంతమంది నేతలను సంతృప్తి పరుస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గ నేతలకే పదవులు ఇస్తే ఇతర ప్రాంతాల వారి నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుందో అన్న చర్చ సాగుతోంది. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ అసెంబ్లీ స్థానాలు కూడా ఈ జిల్లాలోనే ఉన్నాయి. పదవులను ఎలా సర్దుబాటు చేస్తారో చూడాలి.